ఎన్నినాళ్ళు ఈ వేదనలు, ఎన్నినాళ్ళు ఈ దుఃఖములు, ఎన్నినాళ్ళు ఈ చింతలు, ఎన్నినాళ్ళు ఈ బాధలు అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, యెషయా 59:1 ఒక మాట ఉంది. రక్షింపకుండా నేరునట్లు యెహోవా హస్తము పరచ కాలేదు, విననేరకుండా ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. నీవు విడిచే ప్రతి కన్నీటి బొట్టు ఆయన బుడ్డిలో దాచుకుని ఉన్నాడు. నువ్వు విడిచే ప్రతి కన్నీటి బొట్టుకు ఆయన జవాబు దయచేస్తాడు. ఎందుకంటున్నానంటే గనక ఆయన నమ్మదగిన వాడు. ఈరోజు నువ్వు ఏడ్చే ఏడుపు, ఈరోజు నువ్వు విడిచే కన్నీరు, ఈరోజు నువ్వు బాధపడే ప్రతి బాధ ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయనను చూస్తూ ఉన్నాడు. మనుషులైతే మర్చిపోతాడేమో, కానీ దేవుడు ఎన్నటికీ మర్చిపోడు. నీ భర్త నిమిత్తం వేధిస్తున్నావా? నీ బిడ్డల నిమిత్తం కన్నీళ్లు వదులుతున్నావా? నీ విడిచే ప్రతి కన్నీటి బొట్టును ఆయన దాచుకుని ఆయన నీకు జవాబు దయచేస్తూ ఉన్నాడు. కనుక నేడే నీకు జవాబు దయచేస్తున్నాడు దేవుడు. భయపడవద్దు, చింతించవద్దు.